అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ అతిథులు టీటీడీ చైర్మన్ మసాలా నాయుడు ఉర్ఫ్ బిఆర్ నాయుడు గారు వచ్చారు. ఈయన TV5 అధినేత కూడా. ఎంతో గొప్ప వ్యక్తి. ఇకపోతే ఈయన గురించి ప్రేక్షకులకు ఎంతవరకు తెలుసో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు ఈయన మహా గొప్ప మేధావి. BHL లో పనిచేశారట. ఏదో అక్కడ పొడిచినప్పుడు ఈయన చక్కగా ఆ రోజుల్లోనే ఓట్లు దోచేశారట. బోడిగుండు మీద వెంట్రుకలు ఒలిపిస్తానని చెప్పి నూజాన్ ఆయిల్ అనేటువంటి ఒక ఆయిల్ ను తీసుకొచ్చి మార్కెట్ లోకి విడుదల చేసి నెత్తి మీద విధి రాసుకుంటే బొచ్చు బురబురబుర అంట వచ్చేస్తుందని చెప్పి ఎన్నో కోట్ల రూపాయలు నూజాన్ ఆయిల్ అమ్ముకొని ప్రజలను మోసం చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఈ వ్యక్తిని మన బాబు గారు టీటీడీ చైర్మన్ చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఇకపోతే ఇతని గత చరిత్ర చూసుకుంటే మిడ్ నైట్ మసాలా అనేటువంటి గొప్ప కార్యక్రమాన్ని TV5 లో ప్రసారం చేసి ఎన్నో సంవత్సరాలు రేటింగ్ కోసము తాపత్రయపడుతూ మిడ్ నైట్ మసాలా చిత్రాలను ఈయన ప్రసారం చేసి టీవీ యొక్క రేటింగ్ పెంచుకున్నటువంటి లుచాని కూడా మనం చెప్పక తప్పదు. ఇటువంటి గొప్ప లుచాని తీసుకొచ్చి ఈ యొక్క పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్ గా చేయటము ఈ రాష్ట్ర ప్రజలే కాదు, యావత్ భారతదేశ ప్రజలందరూ చేసుకున్నటువంటి దురదృష్టం అని చెప్పక తప్పదు. ఇక అసలు విషయానికి వస్తే నాయుడు గారి నీలి చిత్రాలు 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయమై మాట్లాడడానికి మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు వచ్చారు. చెప్పండి కరుణాకర్ రెడ్డి గారు, మా బూతుల నాయుడు గారి చిత్రాలు ఏ విధముగా చక్కర్లు కొడుతున్నాయో విని అకృత్యములన్నీ మాకు తెలియజేయండి. చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. భక్తుల మనోభావాలను దారుణాతి దారుణంగా పాతాళంలోకి దిగజార్చినటువంటి బిఆర్ నాయుడును మీరు ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు మరి చేయాలి కదా. ఆ పదవి నుంచి వెంటనే అతన్ని తొలగించవలసిందిగా డిమాండ్ చేస్తూ. ఏమి మాట్లాడుతున్నారు కరుణాకర్ రెడ్డి గారు? మా నాయుడు అలా చేశాడంటే వాడి బాబు చంద్రబాబు అసలే నమ్ముడు. మీరు అనవసరముగా మా నోరు పారేసుకుంటున్నారు. ఎంతో ఉత్తమ పురుషుడని చెప్పి అతన్ని ఏరి కోరి టీటీడీ చైర్మన్ చేశారు. మీకు తెలియకపోతే తెలుసుకోండి. అలాగే అవన్నీ కూడా ఫేక్ వీడియోస్ అని నాకు తెలుసు. అది డీప్ ఫేక్ వీడియో అని మీరు నిజంగా హైకోర్టుకు వేయండి, దాని మీద విచారణ చేయించండి, దాని మీద CBI విచారణ చేయించండి. అది డీప్ ఫేక్ వీడియోనో ఏదో తెలుస్తుంది. ఈరోజు దీని మీద కంప్లైంట్లు ఇచ్చి పోలీసుల మీద కూడా ఈ అనైతిక పెంట బురదని అంటించే ప్రయత్నం బిఆర్ నాయుడు గారు చేసినారు. విచారణ చేస్తే మీ అసలు రంగు ఇంకా ఏంది అని తెలుస్తుంది. కరుణాకర్ రెడ్డి గారు ఈ నాయుడు గారు పూర్తిగా సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేశాడు. అలాగే ఈడు బాబు చంద్రబాబు కూడా సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేశాడు. కాబట్టి వీడిని ఇంకా కూడా టీటీడీ చైర్మన్ గా కొనసాగిస్తున్నారంటే ఇటువంటి రాచలీలలు చేసినటువంటి లుచ్చాగాడిని చెప్పుతో కొట్టాలని యావత్ రాష్ట్ర ప్రజలే కాదు హిందూ సమాజం మొత్తము పగతో రగిలిపోతున్నారు. ఇకపోతే నాయుడు గారు వచ్చాడు చెప్పరాని శృంగార లీలల గురించి తుని బతుకొచ్చాడా చెప్పు. ఆయన హితబోధలు చేశాడు కాబట్టి నేను ఆగాను. లేకపోతే ఈ పాటికి ఇంకొక 10 ఏమన్నావురా? ఇంకో 10 ఇటువంటి చిత్రాలన్నీ మాకు బహుకరిస్తావా? సిగ్గు లజ్జ ఉండాలిరా. చేసిన ఏదో పనికి సిగ్గుపడురా లుచ్చాయ్. ఈ వీడు చేసిన దుర్మార్గాలన్నీ బయట పెట్టేవాడు. ఇది వేదాలు దయ్యాలు అని ఏదో సంస్కృతంలో మాట్లాడతాడు. ఇవన్నీ నా దగ్గర నడవదు నీ ఆశాలన్నీ కూడా. అవునరా, నువ్వు సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేసావు. నీ గుద్ద కింద 80 ఏళ్ళు వచ్చుంటాయి. అయినా గానీ ఇలాంటి లత్తుకోరు పనులు చేయడానికి సిగ్గు లజ్జ అనిపించడం లేదురా. నువ్వు అన్నం తింటున్నావా, శుద్ధం తింటున్నావారా నాయుడుగా అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు సార్ మిమ్మల్ని. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, తగ్గేదే లేదు. రే నువ్వు తగ్గకరా. నువ్వు తగ్గావనుకో నీ బాబు చాలా బాధపడతాడు. నువ్వు అస్సలు తగ్గకు. ఇలాంటి లుచ్చా పనులన్నీ చేస్తూ చంద్రబాబు గారిని ప్రసన్నం చేసుకుని ఆయన ఆశీస్సులతో ఇంకొక 5 కాలాల పాటు ఇలాగే బ్రతకరా నీచుడా. కడుపుకు అన్నం తింటం లేదురా, నువ్వు అదే తింటున్నావురా. ఏం వీడియోలు పెడతాడండి ఆయన? ఒరే వేయాల్సిన భోగమేసాలన్నీ వేసేసి ఏం వీడియోలు పెడుతున్నాడో ఏమీ తెలియడం లేదా? కళ్ళు దొబ్బాయేమో, ఓసారి అద్దాలు పెట్టుకొని చూసుకోరా. నీ బతుకు చెడా, నీది ఒక బతుకా. ఇప్పుడు ఏదైతే వీడియోలు పెట్టాడో వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మోర్ దెన్ 30 years నుంచి మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి మేము పోతాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు.
అంత మాత్రాన ఒరే శృంగార ముసలినక్క, వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళొచ్చు, నీ ఇంటికి వాళ్ళు రావచ్చు, అన్ని బాగానే ఉంటాయిరా. నీకేం పనిరా వంటగదిలో గట్టిగా వాటేసుకుని పిసికేస్తున్నావు కదరా? ఆ పిసికిందంతా అబద్ధమారా? కళ్ళు పోయాయా, చెవులు దొబ్బాయా, ప్రజలకి నీకు పోయిందా? మైండ్ నీకు పోతే పోయిండొచ్చు, నీ బాబుకు మైండ్ పోవచ్చు, నీ బాబుకు కూడా కళ్ళు పోయిండొచ్చు, కానీ ప్రజలకు కళ్ళు పోలేదురా. ఏదో ఇంకా ఒరే కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు ఆడకరా, నాశనమైపోతావురా దుర్మార్గుడా. అసలు కొన్ని చోట్ల వీడియో మార్పింగ్ చేయడం జరిగింది. ఒరే ముసలి శృంగారనక్క, నీ విషయాలన్నీ ప్రజలకు తెలిసిపోయాయిరా. దీన్ని తీసుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళావు? సిర్జీ వెళ్ళావంట కదరా. సిర్జీలో గెస్ట్ హౌస్ లో ఇద్దరి కూడా ఎంచెక్క చపాతీ పిండి పిసిగినట్టు దాన్ని పిసిగేస్తున్నావు కదరా వంటగదిలో. అందరికీ నీ విషయం అర్థమైపోయిందిరా. ఇంకో బొంకాలని ప్రయత్నించకరా ముసలి నక్క. ఆ చేసే గాడిదలు సరిగా కూడా చేయలే. మళ్ళా అయ్యయ్యో ఏమన్నావురా? చేసిన గాడిదలు సరిగ్గా చేయలేదా వీడియో? అయితే ఇంకా ఈసారి బాగా చేస్తారు. ఈసారి వెళ్ళేటప్పుడు ఎవరినైనా మంచి షూటింగ్ చేసేవాడిని తీసుకుని వెళ్ళరా. కెమెరామెన్ మంచివాడైతే ఇంకా చక్కగా చిత్రాలు నిర్మించి నీ మిడ్ నైట్ మసాలాలో పెడతాడు. కడుపుకు అన్నం తిన్నావా, అశుద్ధం తిన్నావురా లొచ్చా. నేను ఎన్నిసార్లు చూసినా అందులో నాకేం తప్పు కనిపించలే. ఏమన్నావురా? ఎన్నిసార్లు చూసినా గాని అందులో నీకేమీ తప్పు కనపడటం లేదా? మరి నువ్వు గ్యారెంటీగా అశుద్ధమే తిన్నావురా. నువ్వు అన్నం మాత్రం తినటం లేదు, నువ్వు డైలీ అశుద్ధం తింటున్నావు అని అర్థమైపోయిందిరా నాకు. సో ఇవన్నీ చీప్ పాలిటిక్స్ ఆడి నా మీద బురద జల్తానంటే నేను భయపడేటోడిని కాదు. నేను నీలాగా రిజైన్ చేయమంటే చేసేవాడిని కూడా కాదు. ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా నేను ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా 6 గంటలో ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది. దీన్ని నేను హై లెవెల్కి తీసుకెళ్తాను. వీళ్ళ సంగతి ఏదో తేలుస్తాను. ఒరే నువ్వు గుడ్డలిప్పేసి 80 ఏళ్ళలో చేయాల్సిన పనులన్నీ అకృత్యాలన్నీ చేసేసి మళ్ళా పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి పోలీసు వాళ్ళు వచ్చేస్తున్నారని చెప్పి బెదిరిస్తే ఎవడు భయపడతాడరా? నువ్వు మగ పుట్టకు పుట్టుంటే ఇవన్నీ అబద్ధాలు, అసలు వీడియో నాది కాదు, నా ముఖం కాదు, నా ఒళ్ళు కాదు, నా డాష్ కాదని చెప్పావంటే నిన్ను అప్పుడు రా మగోడంటాము. ఒరే ముసలోడ ఎన్నేళ్ళు బతుకుతావురా? మా బతుకు చింకు 4-5 ఏళ్ళరా. నీ బతుకు చెడ ఎందుకు రావు ఓవరాక్షను? నేను మాత్రం భయపడేదే ప్రశ్నే లేదు. ఎందుకంటే నేను ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించా, నువ్వు పట్టు వస్త్రాలు తీసుకొచ్చేటప్పుడు సతీ సమేతంగా ఎందుకు రావట్లేదు, దానికి కారణం చెప్పమన్నా. వాళ్ళకు బాధ కలుగుతుంది. దానికి నేనేం చేయను. హిందూ ధర్మం ప్రకారం ఏం చెబుతున్నావురా? నీలాగా హిందూ ధర్మం అంటే నిన్ను చూసే నేర్చుకోవాలరా. నీకులాగా గుడ్డలిప్పేసేసి సిర్జీ వెళ్ళిపోయి గెస్ట్ హౌస్ లో దూరేసి ఎవత్త కనపడితే దాని వెనకాల తిరిగేస్తే అది సనాతన మారా. కడుపుకు అన్నం తింటున్నావా, అశుద్ధం తింటున్నావా? నిన్ను తిట్టినా కూడా వేస్ట్. ఇకపోతే భూమన కరుణాకర్ రెడ్డి గారు వచ్చారు. ఇకపోతే మా సనాతనవాది కనపడడం లేదట. ఆయనకి చెవులు కళ్ళు దుబ్బాయని అందరూ అనుకుంటున్నారట. మరి ఆ కళ్ళు చెవులు ఎందుకు దుబ్బాయో, ఈ సనాతనవాది ఏమైపోయాడో చెప్పండి భూమన కరుణాకర్ రెడ్డి గారు. పవనానంద స్వాములు సనాతన ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించినటువంటి ఓ మహాపురుష, లడ్డూలు కల్తీ అయ్యాయని గుడిమెట్లు కడిగినటువంటి ఓ మహాపురుష, ఈ రోజున ఆ పుణ్యక్షేత్రంలో సాక్షాత్తు ప్రథమ వ్యక్తిగా ఉన్నటువంటి మనిషి చేసినటువంటి ఈ అనైతిక కార్యక్రమాన్ని మీరు ఎలా సమర్థిస్తారు అనని సభ్య సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తోంది. ఈ సనాతనవాదికి చెవులు కళ్ళు పోయాయి భూమన కరుణాకర్ రెడ్డి గారు. కాబట్టి ఇతడు ఏ మంచము కిందో దాకొని ఉంటాడు. వాళ్ళ బాబు పిలిస్తేనే బయటికి వస్తాడు. గీత దాటమన్నా దాటడు. ఇకపోతే ఈ టీటీడీ చైర్మన్ గారికి పోయే కాలం దాపరించింది. కాబట్టి ఇటువంటి వైపరీత్యాలన్నీ జరుగుతున్నాయి. ఇటువంటి వీడియోలన్నీ బయటకు వస్తున్నాయి. కానీ నాకు అర్థమవుతుంది. అందరికీ నమస్కారము. బాయ్.